బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఢిల్లీ చేరుకున్నారు తెలంగాణ సీఎం రేవంత్. లోక్సభ అభ్యర్థుల జాబితాపై హైకమాండ్తో చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. రేవంత్ రేపు సోనియా, రాహుల్ అలాగే ఖర్గేలను కలవనున్నారు. ఆయన నామినేటెడ్ పోస్టుల భర్తీ, మంత్రివర్గం కూర్పుపై చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. కార్పొరేషన్ పదవుల కోసం పెద్ద సంఖ్యలో ఆశావహులున్నారు. బీఆర్ఎస్ నుంచి రానున్న నేతల గురించి కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఎంపీ టికెట్ల కోసం తీవ్ర ఒత్తిడి ఉంది. దీంతో టికెట్ ఇవ్వలేని సీనియర్ నేతలకు నామినేటెడ్ పోస్టులు ఇచ్చే అంశంపై హైకమాండ్తో చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్తో పాటు ఢిల్లీ వెళ్లారు. భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. మరి కాసేపట్లో అంటే రేపు ఉదయం ఇటు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ అలాగే రాహుల్ గాంధీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అలాగే ఇన్ఫాక్ట్ అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా రేపు అధిష్టానంతో చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా కొన్ని అంశాలకు సంబంధించి ప్రస్తావించబోతున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు, లైవ్లో జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ, రేపు ఉదయం ఎన్ని గంటలకు భేటీ కాబోతున్నారు అండ్ ఎటువంటి అంశాలను ప్రస్తావించే అవకాశం కనిపిస్తోంది? రెడీ ఉన్నా రామకృష్ణ, నా మాట వినిపిస్తోందా మీకు? ఆల్ రైట్, చిన్న టెక్నికల్ గ్లిచ్ వచ్చినట్టుంది. రామకృష్ణకి మరికాసేపటి వెళ్లే ప్రయత్నం చేద్దాం. విశ్వాస్ మీరు చూస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. రేపు ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానంతో ఆయన చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. లోక్సభ అభ్యర్థుల జాబితాపై హైకమాండ్తో చర్చించబోతున్నారు రేవంత్ రెడ్డి. రేపు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గేలను కలవబోతున్నారు. ఆయన నామినేటెడ్ పోస్టుల భర్తీ, మంత్రివర్గం కూర్పుపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ముఖ్యంగా ఆ విషయాన్ని త్వరగా కొలికి తీసుకురావని చెప్పి కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోని ఢిల్లీ పయనమైనట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ, ముఖ్యంగా ఇటు కీలక నేతలు ముగ్గురు కూడా ఢిల్లీ చేరుకున్నారు. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు వీళ్ళు ముగ్గురు కూడా రేపు ఉదయం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో భేటీ అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్ని గంటలకు భేటీ కాబోతున్నారు? ఏ అంశాలు చర్చించబోతున్నారు? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఆయన కొద్దిసేపట్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రణదీప్ సింగ్ సుర్జేవాలా నివాసంలో జరగనున్నటువంటి వివాహ వేడుకలో పాల్గొంటారు. ఆయన మరి ఈ రోజు రాత్రికి అయితే వివాహ వేడుకలో ఉంటారు. మరి ఇవాళ నైట్ కానీ రేపు కానీ కొంతమంది కాంగ్రెస్ పెద్దలు కలిసే అవకాశం ఉంది. మరి రాత్రికి సోనియా గాంధీని కలుస్తారు అని చెప్తున్నారు. మరి సోనియా గాంధీ అపాయింట్మెంట్ అయితే కొద్ది కష్టమని చెప్పాలి. ఈ రోజు మల్లికార్జున ఖర్గేని, కేసీ వేణుగోపాల్ని ఈ రోజు కలిసే అవకాశం ఉంది. రేపు ఉదయం కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలుస్తారని సమాచారం అందుతుంది. అలాగే పార్టీలోని కీలక నేతలను కూడా కలుస్తారు. ముఖ్యంగా ఈసారి టూర్ లో ప్రధానంగా లోక్సభ అభ్యర్థులకు సంబంధించినటువంటి జాబితాతో రేవంత్ ఢిల్లీ వచ్చినట్టు సమాచారం అందుతుంది. మరి ఈ జాబితా తీసుకొని ఈ జాబితాకి ఆమోద ముద్ర రేవంత్ వేయించుకుంటారు అధిష్టానం చేత. అధిష్టానం జాబితా తీసుకొని రేవంత్ ని రమ్మన్నట్లు సమాచారం అందుతుంది. మరి రేవంత్ తీసుకొచ్చిన జాబితాలో కొన్ని మార్పులు చేర్పులు చేసి ఫైనల్ అప్రూవల్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. మరి ఇతర పార్టీ ఈ జాబితాలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో పాటు ఇతర పార్టీలో ఎంతమంది ఉన్నారు, ఇతర పార్టీ నేతలు ఎంతమంది ఉన్నారని కూడా అధిష్టానం పరిశీలన చేస్తుంది. మరి ఇతర పార్టీల నేతలు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి టికెట్లు ఇవ్వాలా వద్దా అనే అంశానికి సంబంధించి కూడా అధిష్టానం, కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి రామకృష్ణ రణదీప్ సుర్జేవాలాతో భేటీ కాబోతున్నారు. కాబట్టి ఈ భేటీలో ముఖ్యంగా అఫ్కోర్స్ అక్కడ ఆయన కార్యక్రమానికి వెళ్తున్నప్పటికీ ఈ అంశాలు కూడా డిస్కషన్కి వచ్చే అవకాశం ఉందా? దాంతోపాటు ఈ రోజు రాత్రికి జాతీయ నాయకత్వంతో ఎవరితోనైనా చర్చలు జరిపే అవకాశం కనిపిస్తోందా? ఇవాళ లేదు. యాక్చువల్గా అయితే మల్లికార్జున ఖర్గే అనుకున్నారు, కానీ మల్లికార్జున ఖర్గే ఢిల్లీలో లేరు. ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నారు. మరి మల్లికార్జున ఖర్గే ఒకవేళ నైట్కి వస్తే మాత్రం 11-12 లోపల వస్తే ఆయనతో సమావేశం జరిగే అవకాశం అయితే ఉంది. అయితే ఏదేమైనా సరే రేపే ఎక్కువ మందిని కలుస్తారు. ఈ జాబితాపై కూడా రేపే చర్చిస్తారు కాంగ్రెస్ అగ్రనేతలతో అని చెప్పేసి సమాచారం అందుతుంది. అయితే జాబితాకి సంబంధించి మొత్తం ప్రిపరేషన్ అంతా అయిపోయింది. కేవలం అధిష్టానం అప్రూవల్ చేయాలి. అధిష్టానం మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్ అధిష్టానం మార్పులు చేర్పులు చేసిన తర్వాత దీనికి సంబంధించి ఒక డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. మరి రేవంత్ అంటే లోక్సభ ఎన్నికలకి ఎక్కువ టైం లేదు, 2 months టైం మాత్రమే ఉంది. మరి
మరి ఈ నేపథ్యంలో జాబితాకి అప్రూవల్ ఇప్పుడే ఇచ్చి పంపిస్తారని చెప్పి సమాచారం అంటుంది సచిన్. రైట్, అంటే రేపు ఉదయం ముఖ్యంగా ముందు ఎవరిని కలవబోతున్నారు? అంటే మల్లికార్జున ఖర్గేతో డిస్కషన్ జరిగిన తర్వాత ఈ అంశాన్ని తీసుకువెళ్ళి సోనియా గాంధీతో చర్చించబోతున్నారా, లేకపోతే కీలకమైన నలుగురు కావచ్చు లేదా ముగ్గురు నేతలు కూర్చొని చర్చించే అవకాశం కనిపిస్తోందా? ఎప్పటికల్లా పూర్తి స్థాయిలో క్లారిటీ వస్తుంది? అయితే ముందు మల్లికార్జున ఖర్గే కాదు, ముందు రాహుల్ గాంధీ సోనియా గాంధీతో చర్చిస్తారు. రాహుల్ గాంధీ సోనియా గాంధీతో చర్చించిన తర్వాత ఆ ఇద్దరితో చర్చించిన తర్వాత ఒక అభిప్రాయానికి వస్తారు. ఎవరికి ఇవ్వాలి, ఎవరికి సీట్లు ఇవ్వద్దు, అలాగే దీనికి సంబంధించి ఇతర పార్టీ నేతలు ఎవరు వస్తున్నారనే అంశానికి సంబంధించి కూడా సోనియా గాంధీ ఆరా తీసుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో వీరిద్దరితో చర్చించిన తర్వాత ఫైనల్ గా మల్లికార్జున ఖర్గేని కలిసి ఆమోద ముద్ర వేయించుకుంటారు. కేసీ వేణుగోపాల్ కూడా కలవబోతున్నారు. మరి ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే ఈ లోక్సభ ఎన్నికల జాబితాతో పాటు నామినేటెడ్ పోస్టులు భర్తీకి సంబంధించిన అంశం, అలాగే దీంట్లో ఇక మంత్రివర్గంలో మార్పులు చేర్పులకు సంబంధించిన అంశాలపై కూడా అధిష్టానంతో రేవంత్ రెడ్డి చర్చిస్తారు. చర్చించి ఫైనల్ గా దీనికి సంబంధించి ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, లోక్సభ ఎన్నికలకు ముందే మంత్రివర్గంలో కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పేసి సమాచారం అందుతుంది. మరి ఎవరిని తీసుకోవాలి, ఎవరిని కొత్త వారిని జాయిన్ చేసుకోవాలి అనే అంశానికి సంబంధించి కూడా చర్చ వస్తుంది. ఎందుకంటే 6 క్యాబినెట్ మంత్రులకు అవకాశం, 6గురిని ఎవరు తీసుకుంటారు, పార్టీలు ఎంతమందికి ఇస్తారు, బయట పార్టీ నుంచి ఎంతమందికి ఇస్తారు అనే అంశానికి సంబంధించి కూడా ఒక క్లారిటీని కాంగ్రెస్ అధిష్టానం నుంచి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది సచిన్. రైట్, అంటే ఇటు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముగ్గురు వెళ్లారు కాబట్టి మంత్రివర్గ కూర్పుకి సంబంధించి, ఎందుకంటే లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి, ఈ నేపథ్యంలో మంత్రివర్గం కూర్పు కూడా జరిగితే బాగుంటుందనే చర్చ కూడా చాలా గట్టిగా జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశం కూడా రేపు పూర్తి స్థాయిలో కొలిక్కి రావచ్చా, ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మంత్రివర్గానికి సంబంధించి అంటే పూర్తి స్థాయిలో చేయాలి. లోక్సభ ఎన్నికలకు ముందే మంత్రివర్గ కూర్పుకు సంబంధించిన స్పష్టమైనటువంటి హామీ, స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలు కూడా ఆశిస్తున్నారు, మరి పార్టీలో ఉన్న నేతలు ఆశిస్తున్నారు. మరి ఈ 2024 లోక్సభ ఎన్నికలలో మంచి రిజల్ట్ రావాలి అంటే మంత్రివర్గంలో ఆశిస్తున్న, అంటే భర్తలు ఆశిస్తున్న వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అలాగే దాంతోపాటు ఇక ఈ అంశానికి సంబంధించి నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా కొంత చర్చ జరిగే అవకాశం ఉంది. మరి ఆ చర్చించిన తర్వాత ఎవరెవరికి ఇవ్వాలనే దాని మీద ఇప్పటికే చాలా మంది అసంతృప్తులు ఉన్నారు. వీళ్ళంతా మంచిగా పనిచేయాలి అంటే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కాబట్టి దీని మీద ఒక డెసిషన్ ఈ రోజు తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది సచిన్. రైట్, రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. మొత్తంగా అయితే మాత్రం ఢిల్లీ చేరుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అలాగే లోక్సభ అభ్యర్థుల జాబితాపై హైకమాండ్తో చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది రేవంత్ రెడ్డి. రేపు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గేలను కలవబోతున్నట్టుగా తెలుస్తోంది ముఖ్యమంత్రి. అలాగే నామినేటెడ్ పోస్టుల భర్తీ, మంత్రివర్గం కూర్పుపై చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. కార్పొరేషన్ పదవుల కోసం పెద్ద సంఖ్యలో ఆశావహులున్నారు, బీఆర్ఎస్ నుంచి రాబోతున్నారు నేతలు అనే అంశానికి సంబంధించి కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది. దాంతోపాటు ఎంపీ టికెట్ల కోసం తీవ్రమైన ఒత్తిడి ఉంది కాబట్టి టికెట్ ఇవ్వలేని సీనియర్ నేతలకు నామినేటెడ్ పోస్టులు ఇచ్చే అంశంపై హైకమాండ్తో చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. రేవంత్తో పాటు ఢిల్లీ వెళ్లారు భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు. సో రేపు ఎవరైనా కలబోతున్నారు, ఏ అంశాలు ప్రస్తావించబోతున్నారు, ముఖ్యంగా మంత్రివర్గానికి సంబంధించి మంత్రివర్గ విస్తరణ పూర్తి స్థాయిలో ఉండే అవకాశం ఉందా, మంత్రివర్గ విస్తరణ అంశానికి సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది రేపటి భేటీతో. దీంతోపాటు లోక్సభ ఎన్నికల అభ్యర్థులకు సంబంధించి కూడా కొనుక్కొచ్చే అవకాశం కనిపిస్తోంది. నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఎవరెవరికి ఎటువంటి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలి, సీనియర్కి టికెట్లు ఇవ్వలేని పక్షంలో ఎవరెవరికి ఎలా సర్ది చెప్పాలి, ఎవరెవరికి ఎటువంటి ఆల్టర్నేషన్స్ అంటే ఎటువంటి ప్రత్యామ్నాయాలను చూపించాలనే అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ రేపు వచ్చే అవకాశం కనిపిస్తోంది.